నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. కవితా శీర్షిక ఏకాంతంలో. మెరుస్తూ కురుస్తూ ఆ వర్షం పూర్తిగా మూసేసి ఉన్న నా గది అద్దపు కిటికీ మీద తడుతూ గదిలోనికి తనని రానివ్వమన్నట్టు నన్ను అభ్యర్థిస్తున్నట్టుంది. తనని నా గది కిటికీ తెరిచి స్వాగతించలేను. అందుకే ఆ వర్షాన్ని క్షమాపణలు అడుగుతాను. నా ఏకాంతానికి భంగం కలిగించవద్దని అడిగి వైరాగ్యానికి తడి తగలనివ్వొద్దని వేడుకుంటాను. అగ్నికి ఆజ్యంలా ఆ వానకు తోడై ఈదురుగాలి దూరేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్టుంది. శ్వాసకు అది ఆలంబనే అయినా విధ్వంసాన్ని మోసుకొస్తున్న తనని నా గదిలోకి స్వాగతించలేను. దానికే తనని క్షమాపణలు అడుగుతాను. నువ్వు శాంతంగా ఉన్నప్పుడు కలుద్దామని అభ్యర్థిస్తాను. వర్షపు తాకిడికి పచ్చటి చెట్టు నుండి తమ పట్టును కోల్పోతూ ఉన్న పూలు ఆకులు అనాథల్లా గాలికి ఎగిరొచ్చి నా గది కిటికీ అద్దానికి అతుక్కుని ఆశ్రయం కోసం నన్ను వేడుకుంటున్నట్టున్నాయి. కానీ వాటికి నేను ఆశ్రయం ఇవ్వలేను. పోనీలే పాపం అని వాటికే కిటికీ తెరిస్తే నేనొద్దనుకుంటున్న ఆ వర్షం, ఆ గాలి తోడై నా ఏకాంతమైన గదిలోనికి చేరిపోవు. అన్ని తలుపులు మూసేసి ఉంచుతాను. నా గది బయట జరిగే చోద్యాలన్నిటినీ చూస్తూ తామరాకుపై నీటి బిందువులా నేను నా గదిలో మదిలో ఏకాంతంగా తిష్ట వేసుకు కూర్చుంటాను. ధన్యవాదాలు.